గాంధీభవన్లో జరుగుతున్న పీసీసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సమావేశంలో వారి ముందు ఎలా చర్చిస్తామన్నారు. 10 ఏళ్లు ఎవరి అరాచకాలపై పోరాడామో వాళ్లతో ఎలా కూర్చుంటామంటూ బయటకు వచ్చేశారు. జీవన్ రెడ్డి పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం గాంధీభవన్లో చర్చనీయాంశమైంది. పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, ఖర్జ్, సోనియా గాంధీ విధానానికి వ్యతిరేకంగా పీసీసీ సమావేశం జరుగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు పెద్దపీట వేస్తున్నారని ఆయన పీసీసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇది పార్టీ విధానానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారన్నారు. తాను పీసీసీకి క్షమాపణ చెప్పి కేవలం సమావేశం నుంచి మాత్రమే బయటకొచ్చానని, పార్టీ నుంచి కాదన్నారు. నిజామాబాద్ నియోజకవర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై జరుగుతున్న చర్చను ఆయన బహిష్కరించారు. ఈ సాయంత్రం నిజామాబాద్ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి హాజరైన జీవన్ రెడ్డి పలు సమస్యలను ప్రస్తావించారు. పార్టీ అంతర్గత సమావేశంలో వారికి అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైతే ఇన్నాళ్లు జెండాలు మోసిన కార్యకర్తలకు సమాధానం ఏం చెబుతారన్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అక్రమాలపై ఎవరిపైనైతే పోరాటం చేశానో వారికే ఇక్కడ స్థానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఇది తన ఒక్కడి ఆవేదన కాదని, దశాబ్దంగా కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరిది అని చెప్పారు. అది తాను జీర్ణించుకోలేకే పీసీసీకి క్షమాపణ చెప్పి బయటకు వచ్చేశానన్నారు. తాను పార్టీలో ఎన్నో కష్టాలు అనుభవించాలని, పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. రాజ్యాంగం నీరుగార్చే విధంగా ఒక శాసనసభ్యుడు ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిత్వంగా ఎన్నిక కాబట్టప్పుడు ఏదైతుందో ఈజ్ బౌండ్ బై 10th షెడ్యూల్. ఈజ్ బౌండ్ బై 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ అతిక్రమించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం మనం ఏం జవాబు చెప్పుకుంటామే, అది మనం ఏం చేస్తున్నాం. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతుందో ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం, 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టీఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాఫలాలు ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబడిపజేద్దాం అని తలుసుకునే సమయం లోపల ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకొచ్చి మన పక్కన పెట్టుకొని ఆయన సలహాలు, సూచనలు, ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పీసీసీ అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా, నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుంటాను.